హరే రామ హరే కృష్ణ. ఈ వీడియోలో రామాయణంలో లక్ష్మణుడు ఎవరని తెలుసుకుంటాం. లక్ష్మణుడు రామచంద్రమూర్తికి తమ్ముడు. దశరథ మహారాజు మరియు సుమిత్రకు పుట్టిన కవల పిల్లల్లో ఒకరు. లక్ష్మణుడు ఎవరంటే మహావిష్ణువు పవలించి ఉండే ఆదిశేషుడిని అవతారం. లక్ష్మణుడు రాముడిపై ఎంతో ప్రేమగా భక్తితో సేవ చేస్తూ ఉంటారు. ఆయన సేవ చూసి రాముడు చాలా సంతోషించి తర్వాత జన్మంలో నేను నీ తమ్ముడుగా పుట్టి నీకు సేవ చెయ్యాలి అని అన్నారు. ఆ ప్రకారం తర్వాత యుగంలో లక్ష్మణుడు బలరామరుగా, రాముడు కృష్ణుడుగా పుట్టారు. కృష్ణుడు తన అన్నైన బలరాముడికి జీవితాంతం సేవ చేసి ఆయన మాటల్ని గౌరవించారు. శ్రీరాముడు అరణ్యవాసానికి వెళ్ళాలని చెప్పినప్పుడు సీతమ్మ ఆయన వెంట వెళ్ళడం సహజం. కానీ లక్ష్మణుడు నేను కూడా మీతోనే వస్తాను అని, మీరు లేకుండా నాకు జీవితం అవసరం లేదు అని కూడా అన్నారు. రాముడితో కలిసి అడవికి వెళ్ళి సేవ చేస్తూ ఉంటారు. లక్ష్మణుడు స్వభావంని అర్థం చేసుకోవాలంటే ఈ సంకటను తెలుసుకోవాలి. రావణుడు సీతని అపహరించిన తర్వాత రాముడు మరియు లక్ష్మణుడు సీతని వెతుకుతూ అడవి మార్గం గుండా సుగ్రీవుడి దగ్గరకు చేరారు. రాముడు సుగ్రీవుడి దగ్గర జరిగిన విషయం అన్ని చెప్పారు. అప్పుడు సుగ్రీవుడు అన్నారు, కొంతకాల క్రితం ఒక రాక్షసుడు ఒక స్త్రీని ఆకాశ మార్గంలో తీసుకువెళ్తున్నాడు. మీరు చెప్పిన వివరాల్ని చూస్తే అది మీ భార్య సీతమ్మగా ఉండవచ్చు. ఆమెను తీసుకెళ్తున్నప్పుడు ఆమె తన మేడ, చేతులు, కాళ్ళల్లో ఉన్న ఆభరణాలను ఒక్కొక్కటిగా కింద పడేసినారు. మేము వాటిని సేకరించి భద్రపరిచాము. ఇప్పుడు మీకు చూపిస్తాను, అది మీ భార్య సీతమ్మదైనా అని చెప్పండి. ఇది విన్న వెంటనే రాముడి కళ్ళల్లో నీళ్లు నిండాయి. ఆ కన్నీల వల్ల ఆయనకు స్పష్టంగా కనిపించలేదు. అందుకే శ్రీరాముడు లక్ష్మణుడితో చెప్పినారు, లక్ష్మణ, నాకు స్పష్టంగా కనిపించలేదు, నువ్వు చూసి చెప్పు అని చెప్పారు. సుగ్రీవుడు ఒక్కొక్క ఆభరణాన్ని లక్ష్మణుడికి చూపించారు. లక్ష్మణుడు ప్రతిసారి నాకు తెలియదు అని చెప్పినారు. చివరగా కాలల్లో వేసుకున్న నూపురాని చూపించారు. లక్ష్మణుడు వెంటనే ఇది మా వదినమ్మది అని చెప్పారు. దీనికి సుగ్రీవుడు అడిగారు, లక్ష్మణ, నాకు అర్థం కాలేదు. ఇంతసేపు నేను చూపించిన ఆభరణాల గురించి నువ్వు తెలియదు అన్నావు, కానీ దీన్ని చూసిన వెంటనే ఎలా గుర్తించావు? అప్పుడు లక్ష్మణుడు ఇలా చెప్పారు, సుగ్రీవా, నేను మా వదిన ముఖాన్ని ఎప్పుడూ చూడలేదు. నేను ఆమె పాదాలు మాత్రమే చూశాను. అందుకే ఇతర ఆభరణాలు గుర్తించలేకపోయాను. కానీ పాదాల నూపురాన్ని మాత్రం చూసి ఇది ఆమెదే అని చెప్పగలిగాను. చూసారా, ఈ ఒక్క సంఘటనతోనే లక్ష్మణుడు ఎంత గొప్ప గుణగణాలు కలవారో అని మనం అర్థం చేసుకోవాలి. అందుకే మన ఈసీజీ కార్డ్స్లో లక్ష్మణుడికి పాజిటివ్ సింబల్ ఇచ్చినాము. ఇంకా లక్ష్మణుడి గురించి ఎక్కువ తెలుసుకోవాలంటే ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఉండే లింక్ని తప్పకుండా చూడండి. హరే రామ హరే కృష్ణ.